సాధిద్దాం జగజీవన్ రామ్ ఆశయాలు సాధిద్దాం 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 జగజీవన్ రామ్ ఆశయాలు సాధిద్దాం 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 జగజీవన్ రామ్ ఆశయాలు సాధిద్దాం. సతీష్ చెప్పండి సింగర్ కమిషన్ సైడ్ కి జాగండి అందరూ ఒక్కసారి పోతే ఒక్కొక్క సైడ్ నుంచి అనిల్ లాభా రమేష్ మాట్లాడి పూజ్య బాపు జగజీవన్ రామ్ గారి 119వ జయంతి ఉత్సవ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి మా మిత్రులు సహచరులు పూజ్య బాపూజీ జగజీవన్ రామ్ గారి అభిమానులు అందరికీ హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ వాస్తవంగా ఈ దేశ స్వాతంత్రం కొరకు ఆనాడు మహాత్మా గాంధీ ఆధ్వర్యంలో చేపట్టినటువంటి ఒక స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని స్వాతంత్ర సమర యోధుడిగా వీళ్ళ కీర్తి వహించడమే కాకుండా స్వాతంత్రానికి ముందుగానే అప్పుడు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో వారు మంత్రిగా కూడా పనిచేయడం జరిగింది. కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ తదుపరి దేశ స్వాతంత్రానంతరం ఏదైతుందో వచ్చే దేశంలో వారు నిర్వహించిన శాఖలు బహుశా ఏ మంత్రి గారు కూడా నిర్వహించి ఉన్నారు. కేంద్రంలో బహుముఖ ప్రజ్ఞశాలి. ఇప్పుడే మిత్రులు పేర్కొన్నట్టు వ్యవసాయ రంగంలో దేశాన్ని హరితహారం దిశగా మరి ముందుకు తీసుకుపోవడమే కానీ ఆహార భద్రత వాస్తవంగా ఈ సివిల్ సప్లైస్ విభాగాన్ని ఏర్పాటు చేసి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియానే కానీ పేదవాడికి పట్టాడు అన్నం కల్పింప చేయాలన్నటువంటి ఆలోచన రూపొందింపజేసింది బాబు జగజీవన్ రామ్ గారి యొక్క మదిలో నుండి వచ్చిందని చెప్పక తప్పదని అంటున్నాను. ఇలా రైల్వే శాఖే కానీ కార్మిక శాఖే కానీ ముఖ్యంగా దేశ భద్రత అనేది ప్రధానం అని అంటున్నా. ఆ దేశ భద్రత రక్షణ శాఖ నిర్వహణలో ఏదైతుందో ఆనాడు ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్ననాడు వారు పాకిస్తాన్పై
జరిగిన యుద్ధంలో ఏదైతుందో భారతదేశం విజయ కేతనం ఎగరవేసి బంగ్లాదేశ్కు మరొక స్వతంత్ర రాజ్యంగా గుర్తింప చేయటం మరి ఆ కీర్తి ఏదైతుందో బాబు జగ్జీవన్ రామ్ గారికి దక్కుతుందని చెప్పక తప్పదని చెప్పంటున్నారు. మరి గొప్ప ప్రజాస్వామ్యవాది. ఎప్పుడైతే ఇందిరాగాంధీ గారు దేశంలో ఇవాళ ఎమర్జెన్సీ విధించిన సమయంలో ఏదైతుందో వారి మంత్రివర్గంలో ఉండి కూడా వారి మంత్రివర్గానికి రాజీనామా చేసి మరి కాంగ్రెస్ ఫర్ డెమోక్రసీ ఒక రాజకీయ పార్టీని స్థాపించి మరి అన్నాడు జనతా పార్టీతో ఒప్పందంలో భాగంగా ఏదైతుందో మరి 1977 ఎన్నికల్లో పోటీ చేయటం. వాస్తవంగా బాబు జగ్జీవన్ రామ్ గారు సీనియర్ మంత్రిగా వివిధ శాఖలు నిర్వహించినటువంటి అనుభవంతో ప్రధానమంత్రి కావాల్సిన వారు అయి ఉండి కూడా వారికి అవకాశం లభించకపోవటం, దానికి తోడు ఏదైతుందో జనతా చీలిక దశలో వీళ్ళ లోక్దల్ అభ్యర్థిగా చౌదరి చరణ్ సింగ్ గారు భారత ప్రధానిగా ఏదైతుందో లోక్సభలో మరి విశ్వాస పరీక్షలో మరి నెగ్గలేకపోయాడు. చౌదరి చరణ్ సింగ్ గారు రాజీనామా చేసిన దరిమిలా ఏదైతుందో మరి భారత రాష్ట్రపతితోని తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటకు జనతా పార్టీ అధినేతగా బాబు జగ్జీవన్ రామ్ గారికి పిలుపునియవలసి ఉండే. మరి అటువంటి ప్రధానమంత్రి అయ్యే అవకాశాన్ని ఏదైతుందో అక్కడ కేవలం పెట్టుబడిదారులు ఉన్నత వర్గాలు ఏదైతే కుట్రపూరితంగా బాబు జగ్జీవన్ రామ్ గారికి లభించాల్సినటువంటి అవకాశాన్ని వారికి కల్పించలేకపోవటం నిజంగానే దురదృష్టకరమైన ఒక సంఘటనగా నేను పేర్కొంటున్నాను. వల్ల నిజంగా నేను ఒక అదృష్టవంతుని భావిస్తాను చెప్పంటాడు. ఇక్కడ చాలా వరకు మిత్రులు తెలియకపోవచ్చు, నేను జగ్జీవన్ రామ్ గారి నాయకత్వంలో ఏదైతుందో వారి ఆధ్వర్యంలో జనతా పార్టీలో పనిచేసినటువంటి ఒక అనుభవం నాకుందని చెప్పండి. ఎప్పుడైతే జనతా పార్టీ కీలక సమయంలో ఒకవైపు భారతీయ జనతా పార్టీ, ఇంకోవైపు లోక్దల్, ఇంకోవైపు ఏదైతే జనతా పార్టీ, 3 రాజకీయ పార్టీలు అవతరించడం జరిగింది. అప్పుడు ఏదైతుందో నేను జనతా పార్టీ 77 సమయం నుండి అందులో చురుగ్గా పాల్గొన్నటువంటి వాడిని ఈ కీలక సమయంలో ఏదైతుందో నేను జనతా పార్టీలో కొనసాగే విధంగా బాబు జగ్జీవన్ రామ్ గారి యొక్క సారథ్యంలో వారి నాయకత్వంలో పనిచేసేటువంటి ఒక అవకాశం మరి భాగ్యం నాకు లభించడం, ఒక ప్రజాస్వామ్యవాదిగా ఏదైతుందో వీళ్ళ ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ ఒక ప్రధానంగా చెప్పంటూ నేను దాన్ని నా బాధ్యతగా భావించే విధంగా నేను నా కర్తవ్యం ప్రజా జీవితాన్ని కొనసాగింప చేయడానికి జగ్జీవన్ రామ్ గారు నాకు ఆదర్శమూర్తి అని చెప్పని నేను ఈనాడు ఈ సందర్భంగా నేను పేర్కొంటున్నాను చెప్పంటూ నేను ఇలా వాస్తవంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో ఇవాళ ఏ విధంగానైతే బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు వారి రాజ్యాంగాన్ని మనకు అందింపజేయడం జరిగిందో ఆ రాజ్యాంగంలో ఆర్టికల్ 3(4) పొందుపరిచి నూతన రాష్ట్రాల ఏర్పాటులో ఏదైతుందో రాష్ట్రాలకు సంబంధం లేకుండా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఏదైతుందో రాష్ట్రాలు ఏర్పాటు చేసుకునే విధంగా అందులో పొందుపరచడం జరిగింది. దానికి అనుగుణంగా ఏదైతుందో ఎప్పుడైతే ఈ అంశం భారత పార్లమెంట్లో చర్చకు వచ్చి ఆనాడు వాస్తవంగా ఏదైతుందో ఆనాడు యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఏదైతుందో బిల్లు ఆమోదింప చేయబడటం అనేది కొంత క్లిష్టతరంగా కనబడ్డని చెప్పంటారు. అటువంటి సమయంలో ఏదైతుందో మరి జగ్జీవన్ రామ్ గారి కూతురు మీరా కుమార్ గారు ఏదైతుందో మరి ఆనాడు లోక్సభ స్పీకర్గా వారికి ఉన్నటువంటి ఒక విశేష అనుభవంతో ఏదైతుందో ఒక విధంగా తెలంగాణ పక్షపాతిగా చెప్పండి, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుగా ఏదైతుందో బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఒక ఆర్టికల్ 3(4) మనం ఎంత ప్రధానంగా భావిస్తామో ఆర్టికల్ 3(4) అమలుకి ఏదైతుందో లోక్సభలో ఏదైతుందో డివిజన్ లేకుండా ఒకవేళ డివిజన్ వచ్చినట్టయితే మన బిల్లు ఆమోదం పొందడం కొంత ఇబ్బందికరంగా ఉండే అని చెప్పి అంటున్నా. డివిజన్ లేకుంటే ఏదైతుందో మూజువాణి ఓటుతోని మరి బిల్లు ఆమోదింపజేసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సుసాధ్యమైందని చెప్పారంటే బాబు జగ్జీవన్ రామ్ గారి యొక్క మరి ఆలోచన విధానానికి అనుగుణంగా రాజకీయంగా మనకు వారసత్వం వచ్చినటువంటి ఒక మీరా కుమార్ గారే చెప్పని చెప్పక తప్పదని చెప్పనుకుంటా. ఇవాళ అటువంటి ఒక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఏదైతుందో ముఖ్యంగా నిరుపేద వర్గాలు, దళితులే కానీ, బలహీన వర్గాలే కానీ, అల్పసంఖ్యాక వర్గాలే కానీ, మహిళలు, ఆడబిడ్డలే కానీ, యువకులు, విద్యార్థులు, నిరుద్యోగ యువతకు అందరికీ కూడా ఏదైతుందో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పింపజేసి మరి అందరినీ ఒక సమాన స్థాయికి తీసుకురావటం మనందరి యొక్క బాధ్యత, లక్ష్యంగా ఏదైతుందో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకుందాం.
ఇలా జగ్జీవన్ రామ్ గారు ఒక గొప్ప సమతావాది అని చెప్పంటున్నాడు, ఒక గొప్ప సమతావాది చెప్పంటున్నాడు. యావత్ సమాజం అంతా ఒకే రకంగా ఉండాలనేటువంటి ఒక ఆలోచన చేసినటువంటి ఒక మరి స్ఫూర్తిదాత మహాత్ముడు బాబు జగ్జీవన్ రామ్ గారు చెప్పక తప్పదంటున్నాడు. 42% రిజర్వేషన్. ఇలా బాబు జగ్జీవన్ రామ్ సమతావాది చెప్పిన పేర్కొనడం ఎందుకు అని చెప్పంటే సమాజంలో ఉన్నట్టుగా అన్ని వర్గాల వారిని అన్ని అవకాశాలు అందరికీ సమానం కల్పింపజేయాలనే ఒక లక్ష్యం కలిగి ఉన్నటువంటి ఒక నాయకుడు బాబు జగ్జీవన్ రామ్ గారు అని చెప్పంటున్నాడు. ఇలా 42% రిజర్వేషన్ విద్యా ఉద్యోగాలలో కల్పనతో పాటుగా ప్రైవేట్ రంగంలో కూడా ఏదైతుందో వారికి ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలని చెప్పి అంటున్నా. ఇలా ప్రభుత్వం అది ఏ ప్రభుత్వం కానివ్వండి చెప్పంటున్నా. ఇలా ప్రభుత్వ పరంగా ఏదైతుందో ఒకవైపు ప్రభుత్వ పరంగా ఉద్యోగ అవకాశాల కల్పన, ఇంకోవైపు ఏదైతుందో ప్రైవేట్ రంగంలో ఉద్యోగ అవకాశాల కల్పన, దానికి కావాల్సిన ఆర్థిక వనరులు సమకూర్చాలి. ఆ ఆర్థిక వనరులు సమకూర్చబడలేకపోవడంతో ఏదైతుందో నిరుద్యోగ యువత నిరాశ నిస్పృహకు లోనవుతుందని చెప్పంటున్నాను. మరి ప్రైవేట్ రంగంలో కల్పించాల్సినటువంటి ఒక ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి వివిధ రకాలైన కార్యక్రమాలు మనం రూపొందిస్తున్నామని చెప్పంటున్నాం. అవి కార్యరూపంలో అవి అమలు రావటం లేదు. అది రాజీవ్ యువశక్తి కానివ్వండి, అది ఏదైనా కానివ్వండి చెప్పంటున్నాం. ఇప్పుడు రాజీవ్ యువశక్తి లాంటి కార్యక్రమాలు ఏదైతుందో కార్యరూపం దాల్చి ఉన్నట్టయితే ఇలా నిరుద్యోగుల్లో కొంత ఏదైతుందో వారికి ఉద్యోగ అవకాశాలు ఉపాధి పొందేటువంటి అవకాశం లభిస్తున్నాయని చెప్పంటున్నాం. వీళ్ళ విద్యార్థులకు సంబంధించే కానీ నిరుద్యోగ యువతకు సంబంధించే కానీ వీళ్ళ బలహీన వర్గాలకు ఆయువు పట్టుగా అండగా నిలవడం ఏదైతుందో వీళ్ళ ప్రభుత్వం బాధ్యత, సమాజ బాధ్యత అని చెప్పండి. మన బాధ్యత కూడా ఉందని చెప్పంటున్నాను, మన బాధ్యత కూడా ఉందని చెప్పంటున్నా. వీళ్ళ బాబు జగ్జీవన్ రామ్ గారి యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా వారి యొక్క ఆలోచన విధానం, వారి యొక్క ఆదర్శాలను ఏదైతుందో అమల్లో తీసుకుపోవడం లోపల అందరూ కూడా బాధ్యతలు కావాలని చెప్పండి. వీళ్ళ వారి జయంతి ఉత్సవ కార్యక్రమాలు మనం నిర్వహించుకుంటున్నాం అని చెప్పంటే ఇది కేవలం నిర్వహణతోనే సరిపోదని చెప్పంటున్నాం. ఇలా ప్రభుత్వాలు ఏదైతున్నదో మీరు ఏ బాబు జగ్జీవన్ రామ్ గారి యొక్క జయంతి ఉత్సవ కార్యక్రమం నిర్వహింపజేస్తున్నారు. రేపు 14th ఏప్రిల్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవ కార్యక్రమం నిర్వహించుకోవడం చెప్పంటున్నాం. ఇలా మహనీయుల జయంతి ఉత్సవ కార్యక్రమం నిర్వహించుకోవడం చెప్పంటే వారి యొక్క ఆశయాలు, ఆలోచన విధానాన్ని అమలుకు కార్యాచరణ రూపొందించి అమలు చేయడం ప్రధానమని చెప్పంటున్నాం. మీరు ఎంతవరకు ఆ మహనీయుల ఆలోచన విధానాన్ని కార్యరూపం ఇచ్చి దాన్ని అమలు చేపట్టలేరో మరి వారి జయంతితో కార్యక్రమాలు కేవలం ఏదైతుందో మరి ప్రకటనలకే పరిమితమైన ఒక పరిస్థితి కనబడుతుందని చెప్పంటున్నాం. కాబట్టి దయచేసి ఏదైతుందో ఇలా ప్రభుత్వం ఏదైనా కానివ్వని చెప్పడం బాధ్యతగా భావించాలి. మనం కూడా మనకున్నటువంటి ఒక పరిధిలో మనం కూడా బాధ్యత భావిస్తామని చెప్పంటున్నాం. మనకి ఏ హోదా ఉంది లేదు అని చెప్పని కాదు, మరి మనకి ఏ హోదా మనం పొంది లేకపోవచ్చు కాక అంత మాత్రాన్ని ఏదైతుందో మన బాధ్యతలు మనం విస్మరించరాదు అని చెప్పంటున్నాం. మనకున్నటువంటి ఒక అనుభవంతో రాజ్యాంగ పరిధిలో నిరుపేద వర్గాలు కల్పించాల్సినటువంటి హక్కులు కల్పింప చేపట్టడానికి ముఖ్యంగా దళితులు, బలహీన వర్గాలు, అల్పసంఖ్యాక వర్గాలు, మా ముస్లిం సోదరులే కానివ్వండి చెప్పంటున్నా, మా ఆడబిడ్డలే కానివ్వండి చెప్పంటున్నా, ఇవాళ రైతాంగమే కానీ రైతు కూలీలే కానివ్వండి చెప్పంటున్నా, మా యువమిత్రులే కానివ్వండి, విద్యార్థి లోకమే కానివ్వండి చెప్పంటున్నా, నేను వారికి అండగా నిలవడం ఆ బాధ్యతగా నేను భావిస్తాను చెప్పంటున్నా. నా ప్రజా జీవితంలో ఉన్నంత కాలం చెప్పంటున్నా. నా సుదీర్ఘ ప్రజా జీవితం 4 దశాబ్దాలు గడిచిపోయింది. నా సుదీర్ఘ ప్రజా జీవితం 4 దశాబ్దాలు గడిచిపోయింది. నా జీవితం చివరి అంకం వరకు ఏదైతుందో వీళ్ళ మహనీయులను ఆదర్శంగా తీసుకుంటూ వీళ్ళు ఏ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందించినట్టుగా రాజ్యాంగ ఫలాలను వారికి హక్కుగా అందింపచేయటం, వీళ్ళు ఏ నిమ్న వర్గాలకు ఏదైతుందో ఆ మహనీయుడు అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగ ఫలాలను కల్పింపజేయడానికి వారి జీవితకాలం కృషి చేసినట్టుగా బాబు జగ్జీవన్ రామ్ గారిని ఆదర్శంగా తీసుకుంటే ఏదైతుందో మరి ఆలోచన విధానానికి అనుగుణంగా నేను పనిచేయటం, దాన్ని మీరందరూ కూడా నాకు సహచర్యులు మరి తోడు నిలుస్తున్నందుకు నేను ప్రత్యేకించి మీ అందరికీ ఏదైతుందో నేను ధన్యవాదాలు చెప్తాను.